విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అతిథిరావు ముఖ్య పాత్రలు నటించిన మూవీ గాంధీ టాక్స్. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. ముంబై స్లమ్ లో నివసించే నిరుద్యోగి విజయ్ సేతుపతి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. లంచం ఇచ్చుకోలేక ఉద్యోగం సంపాదించలేక అవస్థలు పడుతూ ఉంటాడు. తన పక్కింట్లో ఉండే అమ్మాయి అతిథిరావు హైదరిని అతడు ప్రేమిస్తాడు. ఒకప్పుడు బిల్డర్ గా మంచిగా జీవించిన అరవింద్ స్వామి కొన్ని లీగల్ కారణాల వల్ల తన సామ్రాజ్యాన్ని కోల్పోతాడు. మరి వీరి ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేదే సినిమా స్టోరీ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎలాంటి డైలాగ్స్ లేకుండా సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈ విషయంలో దర్శకుడు కిషోర్ పాండురంగని తప్పకుండా అభినందించాలి. అయితే ఇలాంటి ప్రయోగాన్ని స్టార్ క్యాస్ట్ పై చేయడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ముగ్గురు స్టార్స్ ఈ మూకీ సినిమాలో నటిస్తున్నారు అనగానే ఈ సినిమాపై ఆటోమేటిక్ గా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రేక్షకుల అటెన్షన్ పొందడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో కిషోర్ పాండురంగ్ ఎలాంటి డైలాగ్ డెలివరీ లేకుండా వారిని థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో కామెడీ పోర్షన్స్ బాగా వర్కౌట్ అయింది. దీంతో గాంధీ టాక్స్ ఏదో ఒక ఆర్ట్ సినిమాలా కాకుండా ఒక ఫన్ ఎంటర్టైనర్ గా మారింది. ఈ సినిమాను విజయ్ సేతుపతి తన భుజాలపై మోశారు. మహదేవ్ పాత్రలో విజయ్ అమాయకంగా నటించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కష్టాలను ఎదుర్కొని అతడు సాగించే జీవనం ప్రేక్షకులను మెప్పిస్తుంది. అరవింద్ స్వామి బిజినెస్ లో నష్టం వచ్చిన వ్యక్తిగా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సిద్ధార్థ్ జాదవ్ దొంగ పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అతిథిరావు హైదరి కూడా తన వంతు పాత్ర పోషించింది. సెకండ్ హాఫ్ లోని కామెడీ సీన్స్ సినిమాకి మరింత ఎంగేజింగ్ గా ఉన్నాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే గాంధీ టాక్స్ సినిమా మంచి కథ పరంగా ఎలాంటి కొత్తదనం తీసుకురాలేదు. చాలా సినిమాలో చూసిన టెంప్లెట్ మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒకానొక సిచ్యువేషన్ లో ఈ సినిమా టాలీవుడ్ హిట్ సినిమా వేదం తాలూకు జ్ఞాపకాలు కూడా గుర్తు చేస్తూ ఉంది. గాంధీ టాక్స్ ఒక మూకీ సినిమా కావడంతో చాలా విషయాలు వాట్సాప్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు, నోట్స్ రూపంలో మనకు వివరించారు. ప్రేక్షకులు ఏదైనా మిస్ అయితే వారికి కథలోని ఫ్లో తప్పినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమా పేస్ ను కూడా కాస్త నెమ్మదిగా తీసుకెళ్లాల్సి ఉంది. ఈ సినిమా రొటీన్ సినిమాలను ఇష్టపడే వారి కోసం తీసింది కాదు. లెంగ్తీ క్లైమాక్స్ గా సాగదీతగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకాస్త బాగా వర్కౌట్ చేయాల్సిన విషయంగా కూడా అర్థం చేసుకోవచ్చు. సో మహేష్ ముంజ్రేకర్ పాత్ర అసంపూర్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే కిషోర్ పాండురంగ్ దర్శకుడిగా తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశారు. ఆయన ఎంచుకున్న కథ గొప్పది కాకపోయినా ఆయన ఈ సినిమాను మలిచిన తీరు మాత్రం అభినందనీయం. కొన్ని సీన్స్ ను ఆయన హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరో అసెట్. ఎలాంటి డైలాగ్స్ లేని ఈ సినిమాకి ఆయన తన బీజిఎం తో అదరగొట్టేశాడు. ఫైనల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా చూస్తే గాంధీ టాక్స్ అనే మూకీ చిత్రంతో చేసిన ప్రయోగం కొంతవరకు వర్కౌట్ అయింది. కథలో డబ్బు, లంచం అనే అంశాలు రొటీన్ అయినా ఎలాంటి డైలాగ్స్ లేకుండా కథను ముందుకు తీసుకెళ్లిన తీరైతే మెప్పిస్తుంది. కామెడీపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం ప్లస్ అయింది. నటినట్లు తమ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లోని బోరింగ్ మూమెంట్స్, రొటీన్ కథ మైనస్. ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాని తక్కువ అంచనాలతో చూడడం అయితే చాలా బెటర్.